హలో అండి. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ జగన్. ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు ప్రతి పథకాలు కానీ, ఇప్పుడు అంగన్వాడీలు కానీ, ఎవరైనా ఏమైనా పథకాలు కానీ, అమ్మఒడి కానీ ప్రతిదీ ఆయన చేస్తున్నారు. ఇంతకుముందు లేదు. ఇప్పుడు అంగన్వాడీలు చేస్తున్నది అది చంద్రబాబు నాయుడు చేయిస్తున్నారు. వాళ్ళందరూ ఒకటి లేదు. ఇంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు హయాంలో 7,000 ఇచ్చారు. ఇప్పుడు ఇస్తుంది 12,000 ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ధర్నాలు చేపిస్తుంది చంద్రబాబు నాయుడే. వైఎస్ జగన్పై షర్మిల వ్యాఖ్యలపై మీ అభిప్రాయం? అదేం లేదండి. నో కామెంట్స్. అంటే సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు, నాడు నేడు ప్రభుత్వాలు, పాఠశాలలు, పిహెచ్సి సెంటర్లు ఇవన్నీ అభివృద్ధి కాదా? అభివృద్ధి అయ్యాయి. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసిన ప్రకారం చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఆంధ్రలో చూసుకున్నట్లయితే మామూలుగా ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో, అభివృద్ధి ఎలా ఉందో చూసుకోవచ్చు. అంటే మరి షర్మిల ఆరోపణలను మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఆమె ఏం చేసింది? ఆరోపణలు ఆమె ఏం చేసింది? షర్మిల గారు ఏం చేశారు ఆరోపణలు? చేయలేదు అనేసి అన్నారు కదా. అంటే టీడీపీ ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారో షర్మిల కూడా అలానే చేస్తున్నారు. అది ఏం ఆరోపణలు? ఏం చేయలేకపోయారు జగన్ వచ్చాక, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. అది అబద్ధం అండి. షర్మిల సీఎం జగన్ను రెడ్డి అని ఏకవచనంతో పిలవడం కరెక్టే అంటారు? అది రాంగ్, ఎప్పటికైనా రాంగ్. సో తెలంగాణలో పార్టీ పెట్టి పోటీ చేయకుండా పార్టీ ఎత్తేసి మళ్ళీ ఏపీకి వచ్చి రాజకీయాలు చేయడంపై మీ అభిప్రాయం? దానికి ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ మెయిన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్. షర్మిల ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఉంటుందా? జగన్ పార్టీకి నష్టమే అంటారా? లేదండి, లేదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారు. తర్వాత ఫస్ట్ పాదయాత్ర ఇవన్నీ చేసిన తర్వాత కాంగ్రెస్కి వచ్చారు. ఫస్ట్ ఆమె ఓన్గా చేద్దాం అనుకున్నారు. బీఆర్ఎస్కి అన్నారు, బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ తర్వాత ఏపీకి వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది. అక్కడ ఏపీకి వచ్చిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ వచ్చి ఫామ్ చేసిన తర్వాత అక్కడ కూడా కాంగ్రెస్ వస్తుందేమన్నా ఇందితో అక్కడ మామూలుగా కాంగ్రెస్ మళ్ళీ వస్తుందేమని ఈ టీడీపీ వీళ్ళతో పొత్తు పెట్టుకున్నారు అంతే. మరి జగన్ గారే రావాలనుకుంటున్నారా నెక్స్ట్? పక్క జగన్ పాలనలో మీకు బెస్ట్ అనేది ఏముంది? బెస్ట్ ఒకటి చెప్పలేవండి. ఇప్పుడు ప్రతిదీ ఆయన చేయనిది ఏమున్నదో ప్రజలే చెప్పాలి. ఏమంటే జగన్ చేయింది ఏంటి? అమ్మఒడి చేశారు. ప్రతి ఒక్కరికి ఆటో డ్రైవర్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ అన్నీ చేశారు. ప్రతిదీ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ చేశారు. మరి ఒక ముక్కలు ఏపీకి నెక్స్ట్ ఏం ఎవరంటారు? జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ.